అందరికీ నమస్కారం అండి. చూస్తున్నాం కదా మామిడి కాయలు పచ్చడి ఎలా పట్టాలి జలాలు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మామిడికాయలు నీట్గా తుడుచుకుని మామిడికాయలని 2 బద్దలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తరువాత మామిడికాయల్లో ఉన్నటువంటి జీడిని తీసివేసుకోవాలి. చూడండి, అది కనిపిస్తుంది కదా, ఆ జీడిని మనం తీసివేసేసి నీట్గా దానిని తుడుచుకోవాలి. లేదంటే చక్కగా ఆ నలుపుగా ఉన్నటువంటి మొత్తాన్ని కూడా తీసివేసి ఆ బద్దల్ని కూడా చక్కగా నీట్గా ఉండేలా మనం చూసుకోవాలి. లోపల ఉన్నటువంటి ఆ కొంచెం నల్లగా ఉన్నటువంటి దాన్ని కూడా చాకుతో గీరితే మొత్తం పోతుందండి. జీడి కాకుండా జీడి పైన కూడా ఒక పొర ఉంటుంది, ఆ పొరను కూడా తీసివేయాలి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, మొత్తం అలా నీట్గా తీసివేసుకోవాలండి. బద్దలన్నీ కూడా చక్కగా మన పచ్చడికి లోపల ఆ పొర అనేది ఉంటే బాగోదు, కాబట్టి అది మొత్తం తీసివేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి చూడండి, నేను కారం బయట తీసుకోను, నేను సొంతగా తయారు చేసుకుంటాను. ఎండుమిర్చిని నీట్గా వాటిని ఉన్నటువంటి తొలకలను తీసివేసుకోవాలి. అప్పుడు కారం చాలా చక్కగా వస్తుంది నీట్గా. ఆ తొలకలు ఉన్నట్లయితే కారం అంతగా బాగోదండి. ఇది పచ్చి కారం చేసుకోవాలి. పచ్చి కారం చేసుకోవాలి కాబట్టి ఈ తొలకల్ని చక్కగా ఉన్నటువంటి తొలకలన్నీ కూడా తీసివేసుకోవాలి. చూడండి, అలా తీసివేసుకొని వాటిని మరలా మొత్తం కూడా నీట్గా తీసుకోవాలండి. వాటన్నిటిని తీసుకున్న తర్వాత మనం పచ్చి కారం పట్టుకోవాలి కాబట్టి మనం దంచైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చండి. నేను చూడండి మిక్సీలో వేసాను. మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత అది మళ్ళీ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఆవాల పిండి, మెంతి పిండి, కారం, పచ్చి కారం అండి. ఆ మామిడి ముక్కలన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఒక పాత్రలో తీసుకొని ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి. ఆవపిండి వేసుకుంటున్నాను చూడండి, ఆవపిండిని కూడా చక్కగా వేసుకోవాలి. మెంతి పిండి కూడా వేసేసాను. చక్కగా దానిని కలుపుతూ ఉండాలి. చక్కగా బద్దలన్నిటికి కూడా పట్టేటట్లుగా కలుపుకోవాలండి. తర్వాత మనకి కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కారం తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవాలండి. ఈ కారం వేసిన తర్వాత మరలా దాన్ని చక్కగా తిప్పుతూ ఉండాలి. ఈ మామిడికాయల పచ్చడి చాలా బాగుంటుందండి. ఇవి నాటు మామిడికాయలు. వీటిని చక్కగా మనం పచ్చడి పట్టుకుని నిల్వ కూడా ఉంటుంది, తినాలి అనుకున్నప్పుడు కూడా తినొచ్చండి. దానిలో మనం శనగ నూనె వాడతామండి. శనగ నూనె కూడా సరిపడా వేసుకోవాలి. అయితే మనము ఈ శనగ నూనెని పచ్చిదైనా వేసుకోవచ్చు, దాన్ని కొంచెం వేడి చేసైనా పచ్చడిలో కలుపుకోవచ్చండి. అలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళు చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని తొలకలు తీసి కూడా ఇందులో కలపవచ్చండి. నేనైతే కలపలేదు కాబట్టి ఈ వీడియోలో చూస్తున్నాం కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తం మనం ఒక పాత్రలో తీసుకోవాలి. నిల్వ పెట్టుకోవడానికి ఒక గిన్నెలో వేసుకోవాలండి. పచ్చడి తినడానికి చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈ జలాలతో పచ్చడి ఎంతో బాగుంటుంది. చాలా